క్యూఎస్ సంస్థ తాజాగా ప్రకటించిన ప్రపంచ అత్యున్నత విశ్వవిద్యాలయాల జాబితాలో ఐఐటి బాంబే ఎన్నో స్థానం కైవసం చేసుకుంది. 149వ స్థానం. అంతర్జాతీయ జలాలలో జీవవైవిధ్యం రక్షించడానికి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు తొలిసారిగా ఏ పేరుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి? హైసీస్ ట్రీటీ అనే పేరుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై సదస్సు ఎక్కడ నిర్వహించారు? జర్మనీలోని బాన్ నగరంలో జూన్ 5 నుంచి 10వ తేదీ వరకు జరిగింది. సరికొత్త భౌగోళిక ప్రదేశం గుర్తింపు దేనిని ప్రతిపాదించారు? ఆంథ్రోపోసిన్. నీటితో అంత్యక్రియలు నిర్వహించే పర్యావరణ హితమైన విధానానికి ఏ దేశం అనుమతి ఇచ్చింది? బ్రిటన్. భూగోళంపై అత్యంత వేడి దినంగా ఏ రోజు నమోదయ్యింది? 2023 జూలై 4. జగనన్న అమ్మఒడి పథకం 4వ విడత ఆర్థిక సహాయం ఎంత విడుదల చేశారు? 6,392 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి 4 సంవత్సరాలలో ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది? 66,722.36 కోట్లు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని 2023 జూలై 8ని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించారు? రైతు దినోత్సవం. విద్యారంగంలో వివిధ పథకాలకు 4 సంవత్సరాలలో ప్రభుత్వం కేటాయించిన సమగ్ర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. జగనన్న అమ్మఒడికి అందించిన మొత్తం ఎంత అంటే 26,067.28 కోట్లు. లబ్ధిదారుల సంఖ్య 44,48,865 మంది. జగనన్న విద్యా కానుక ఎంత మొత్తం అందించడం జరిగింది? 3,366.53 కోట్లు. లబ్ధిదారుల సంఖ్య 43,10,165 మందికి లభించడం జరిగింది. జగనన్న గోరుముద్ద పథకం కింద ఎంత మొత్తం అందించారు? 3,590 కోట్లు అందించడం జరిగింది. లబ్ధిదారుల సంఖ్య 43,26,782 మందికి లభించడం జరిగింది. పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశ కార్యక్రమం కోసం ఎంత మొత్తం కేటాయించడం జరిగింది? 3,669 కోట్లు కేటాయించడం జరిగింది. లబ్ధిదారుల సంఖ్య 15,715 మంది. పాఠశాలల్లో నాడు నేడు రెండో దశ ప్రోగ్రాంకు ఎంత కేటాయించడం జరిగింది? 8,000 కోట్లు కేటాయించడం జరిగింది. లబ్ధిదారుల సంఖ్య 22,344 మంది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమానికి అందించిన మొత్తం ఎంత? 6,141.34 కోట్లు. లబ్ధిదారుల సంఖ్య 35,70,675 మంది. స్వేచ్ఛ శానిటరీ నాప్కిన్స్ కార్యక్రమానికి కేటాయించిన మొత్తం ఎంత? 32 కోట్లు. లబ్ధిదారుల సంఖ్య 10,08,860 మందికి లభించడం జరిగింది. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ ట్యాబ్లు కార్యక్రమాన్ని ఎంత కేటాయించడం జరిగింది? 685.87 కోట్లు కేటాయించడం జరిగింది. లబ్ధిదారుల సంఖ్య 5,18,740 మందికి అందించడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది? 10,636.67 కోట్లు కేటాయించడం జరిగింది. లబ్ధిదారుల సంఖ్య 26,98,728 మందికి అందించడం జరిగింది. జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి ఎంత మొత్తం కేటాయించడం జరిగింది? 4,275.76 కోట్లు. లబ్ధిదారుల సంఖ్య 25,17,245 మందికి అందించడం జరిగింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమంకు ఎంత మొత్తం కేటాయించడం జరిగింది? 132.41 కోట్లు కేటాయించడం జరిగింది. లబ్ధిదారుల సంఖ్య 1,858 మందికి అందించడం జరిగింది. వైఎస్ఆర్ లా నేస్తం ఆర్థిక సహాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విడుదల చేశారు? 2023 జూన్ 26 తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో. క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 610 కోట్ల పెట్టుబడితో బయో ఇథనాల్ తయారీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? సర్వేపల్లి, నెల్లూరు జిల్లా.
కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ ఫుడ్ బెవరేజ్ కంపెనీ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? వరదాయపాలెం, కొవ్వకొల్లి వద్ద, తిరుపతి జిల్లా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్షతకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రారంభించారు? 2023 జూన్ 23. హెల్ప్ డెస్క్ నెంబరు 1902. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం ఏ 2 కులాలకు వర్తిస్తుందని ప్రకటించారు? దూదేకల, నూర్బాషా కులాలకు. 8,400 కోట్లతో హైడ్రో స్టోరేజ్ పంపుడు ప్రాజెక్టు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? వైఎస్ఆర్ జిల్లా. ఆంధ్రప్రదేశ్ వెంబడి ఉన్న సముద్ర జలాల పరిధిలో సమగ్ర తీవ్ర భద్రత పేరుతో కవాతు నిర్వహించారు. ఏ పేరుతో? సాగర్ కవచ్. 2023 జూలై 12 నుంచి 13వ తేదీ వరకు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను ఏ పరీక్షకు సన్నద్ధం చేసేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. టోఫెల్ పరీక్ష. రూపాయి అంతర్జీకరణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కమిటీ సిఫారసులు చేసింది? ఆర్ఎస్ రాతో కమిటీ. 2075 నాటికి ఏ దేశం యొక్క జీడిపిని భారత్ అధిగమించనున్నది? అమెరికా. వస్తు సేవల పన్ను మండలి 50వ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2023 జూలై 11న ఎక్కడ జరిగింది? ఢిల్లీ. ఎలన్ మస్క్ ఆధీనంలో ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్కు పోటీగా మరొక సామాజిక మాధ్యమిక సంస్థ ఏ పేరుతో కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది? థ్రెడ్స్. భారత విదేశీయ రుణభారం 2023 మార్చితో ముగిసిన సంవత్సరానికి ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకుంది? 624.7 బిలియన్ డాలర్లకు. భారతదేశంలోని ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన కంపెనీ బ్రాండ్గా ఏ కంపెనీ అవతరించింది? టాటా పవర్ కంపెనీ. దేశంలో అత్యంత విలువైన ప్రైవేటు కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది? రిలయన్స్ ఇండస్ట్రీస్. భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 2023-24లో 6% ఉండొచ్చు అని ఏ కంపెనీ అంచనా వేసింది? S&P కంపెనీ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 6.3% నమోదవుతుంది. ఏ అంతర్జాతీయ సంస్థ పేర్కొంది? ఫిచ్ రేటింగ్ సంస్థ. మొబైల్ నెట్ వేగంలో భారత్కు ఎన్నో స్థానం లభించింది? 56వ స్థానం. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీ ప్రకారం సరాసరి మొబైల్ నెట్ వేగంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? UAE. ఫిక్స్డ్ బ్యాండ్ లోడెడ్ వేగం ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? సింగపూర్. అత్యంత 100 ప్రభావశీల కంపెనీ 2023 జాబితాలో ఏ 2 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి? మీషో, NPCI కంపెనీలు. రష్యా చమురు ఎగుమతుల్లో ఏ 2 దేశాలకు 80% ఎగుమతి కలిగి ఉన్నాయి? భారత్, చైనా. పంజాబ్ నేషనల్ బ్యాంక్ జూలై 6న ఏ పేరిట ఒక వర్చువల్ శాఖను ప్రారంభించింది? PNB మోటావర్స్ అనే పేరుతో ప్రారంభించారు. ఆసియాలో వృద్ధి చెందుతున్న దేశాలలో FDI మొత్తం ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకుంది? 662 బిలియన్ డాలర్లకు. లింగ సమానత్వ సూచి 2023లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 127. మొదటి స్థానంలో ఐస్లాండ్, 2వ స్థానంలో నార్వే, 3వ స్థానంలో ఫిన్లాండ్. ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్లో 2023లో భారత్కు ఎన్నో స్థానం లభించింది? 40వ స్థానం. మొదటి స్థానంలో డెన్మార్క్ ఉంది. భారతదేశ ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల్లో ఎన్నో స్థానంలో నిలిచింది? 142వ స్థానం. విద్యా సంబంధ నైపుణ్యాలలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? 26వ స్థానం. ఆరోగ్యం మరియు మనుగడ విషయంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 142వ స్థానం. రాజకీయ సాధికారతలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 59వ స్థానం. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకారం అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో 2023లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆస్ట్రియా రాజధాని వియన్నా. భారత్లో యోగ్యమైన నగరాల జాబితాలో న్యూఢిల్లీ, ముంబై 141వ స్థానంలో నిలిచాయి. అంతర్జాతీయ మధ్యత్వం చట్టంపై ఏ కమిటీ నియమించడం జరిగింది? TK విశ్వనాథన్ కమిటీ. పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా భారతదేశం ఏ దేశాన్ని అధిగమించింది? చైనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ సురక్షిత తాగునీటి విడుదల చేసిన నివేదికలో ఏ రాష్ట్రం అగ్రస్థానం దక్కింది? తెలంగాణ.
రాజకీయ పార్టీలకు గత 6 ఏళ్ల కాలంలో సమకూరిన విరాళాల్లో ఎన్నికల బాండ్ల ద్వారా అధిక మొత్తం వచ్చినట్లు ఏ సంస్థ వెల్లడించింది? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ వెల్లడించింది. ఇంధన పరివర్తన సూచి 2023లో భారత్కు ఎన్నో స్థానం లభించింది? 67వ స్థానం. ప్రథమ స్థానంలో స్వీడన్ ఉంది. ఐఎస్సి 2023లో 75వ ర్యాంకు సాధించిన భారత్ సూపర్ కంప్యూటర్ ఏది? ఐరావత్. దేశంలోని తొలిసారిగా కుంగుబాటుకు శస్త్రచికిత్స ఏ శాస్త్రవేత్తలు నిర్వహించారు? ముంబై శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియాకు చెందిన మహిళకు. ఐఏ ఆధారిత సూసైడ్ డ్రోన్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఐఐటి కాన్పూర్. ప్రపంచంలోనే గాల్లో ఎగిరే తొలి విద్యుత్ కారును ఏ దేశ ప్రభుత్వం ఆమోదం లభించింది? అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సౌర వాతావరణ పరిశీలనకు తయారు చేసిన సన్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు అభివృద్ధి చేశారు. భారీ గురుత్వాకర్షణ రంధ్రం రహస్య ఛేదన ఏ పరిశోధకులు గుర్తించారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు. విశ్వ రహస్యాల సాధనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏ టెలిస్కోప్ను ప్రయోగించింది? యూక్లిడ్ టెలిస్కోప్. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి అమెరికాకు చెందిన ఏ సంస్థ ప్రశంసించింది? న్యూయార్క్ టైమ్స్. ఆర్టెమిస్ కార్యక్రమంలో భారత్ చేరాలని ఎవరు విజ్ఞప్తి చేశారు? నాసా. దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం దేనిని 2024లో వాయుసేనకు సరఫరా చేయనున్నట్లు తెలిపింది? తేజస్ మార్క్ 1. వర్జిన్ తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర ఏ పేరుతో విజయవంతమైంది? గెలాక్టిక్ 01. లాలాజలంతోనే గర్భ నిర్ధారణ చేసే టెస్ట్ కిట్ను ప్రస్తుతం ఏ దేశాల్లో అందుబాటులో ఉంది? బ్రిటన్, ఐర్లాండ్. చైనా ఏ ర్యాకెట్ ప్రయోగం ద్వారా 41 ఉపగ్రహాలను ప్రయోగించింది? లాంగ్ మార్చ్ 2D. ప్రపంచంలోని తొలిసారిగా ల్యాబ్లో తయారు చేసిన చికెన్ విక్రయించేందుకు ఏ కంపెనీ అనుమతించింది? అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కంపెనీ. ప్రపంచంలోని అతిపెద్ద నౌక పేరేమిటి? ఐకాన్ ఆఫ్ ది సీస్. శనిగ్రహం మరియు చందమామపై ఏ పదార్థాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు? ఫాస్ఫరస్. తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా ఎవరు నియమితులైనారు? జస్టిస్ అలోక్ ఆరాధే. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులైనారు? స్వామినాథన్ జానకి రామన్. భారత సోలిసిటర్ జనరల్గా 3వసారి ఎన్నికైన వారు ఎవరు? తుషార్ మెహతా. ఫోర్బ్ అమెరికా సంపన్న మహిళలో 15వ స్థానంలో నిలిచిన మహిళ ఎవరు? జైశ్రీ ఉల్లాల్ 2.4 బిలియన్ డాలర్లతో. భారత గూఢాచార విభాగం అయిన రీసెర్చ్ అండ్ అనాలిసింగ్ వింగ్ నూతన అధిపతిగా ఎవరు నియమితులైనారు? రవి సిన్హా. తెలంగాణ ఉన్నత విద్యా మండలి రెగ్యులర్ చైర్మన్గా ఎవరు నియమితులైనారు? ఆర్ లింబాద్రి. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ గ్రహ శకలాలకి ఎవరి పేరు పెట్టారు? అశ్విన్ శేఖర్ భారతీయుడు. తృణధాన్యాలపై ప్రత్యేక పాట పాడిన వ్యక్తి ఎవరు? పాల్గున్ షా. యుఏఈలో జరిగిన 34వ ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? భారతదేశం. ఐరాస అంతరిక్ష వ్యవహారాల కార్యాలయ డైరెక్టర్గా ఎవరు నియమితులైనారు? హార్తి ఉల్లా మైని. డోయిన్ స్మారకోపన్యాసం చేసిన తొలి భారతీయ ఆప్థమాలజీగా ఎవరు నిలిచారు? గొల్లపల్లి నాగేశ్వరరావు. ఉగ్రవాది సాజిద్ మీర్పై నిషేధం అడ్డుకున్న దేశం ఏది? చైనా. మిస్ నెదర్లాండ్ కిరీటాన్ని ఒక ట్రాన్స్జెండర్ మహిళ ఎవరు గెలుచుకున్నారు? రిక్కీ వలేరీ కొల్లే. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉదయ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఎవరు నియమితులైనారు? అమిత్ అగర్వాల్. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీడీఎల్ సంస్థ యొక్క బాధ్యతలు ఎవరు చేపట్టారు? నోక శ్రీనివాసులు. బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు ఎవరు నియమితులైనారు? దేవదత్ చంద్. జాతీయ హరిత ట్రిబ్యునల్ తాత్కాలిక చైర్పర్సన్గా ఎవరు నియమితులైనారు? జస్టిస్ హోయ్ కుమార్ సింగ్. ఆలీబాబా నూతన చైర్మన్గా సీఈఓగా ఎవరు నియమితులైనారు? జోసెఫ్ సాయ్. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో ప్రధాన కార్యదర్శి ఎవరు? జెన్స్ స్టోలెన్బర్గ్. హర్యానాలోని చార్కీ దాత్రీకు చెందిన 106 ఏళ్ల బామ్మ ఎవరు 18వ అంతర్జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో స్వర్ణ పతకం సాధించిన ఎవరు? రామాబాయ్.
గాంధీ శాంతి పురస్కారానికి 2021 సంవత్సరంలో ఎవరు ఎంపికైనారు? గ్రేటా ప్రెస్ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా ఎప్పుడు ప్రారంభమైంది? 1923. కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సన్మాన్ పురస్కారం 2021 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? బేతవోలు రాంబ్రహ్మం సాహిత్య సేవకు. ఎలిఫెంట్ విస్పర్స్ దస్కరాలు కార్తికి గోన్సాల్వెన్కు ఏ అవార్డు లభించింది? తారా అవార్డు. DRDO ఎవరికి గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు లభించింది? కె వీరబ్రహ్మానికి. కేంద్ర సాహిత్య అకాడమీ యువ బాలల పురస్కారం 2023 ఎవరికి లభించింది? తక్కిడి శిలాజాని విమర్శనా గ్రంథం విచేనికి లభించింది. DK చదువుల బాబుకి చిరుకథల పుస్తకం వజ్రాల వానికి లభించింది. ప్రముఖ బాలల రచయిత ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తికి ఏ అవార్డు లభించింది? బాల సాహిత్య పురస్కారం లభించింది. గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ రచనకు లభించింది. 45వ యూరోపియన్ SI జీవన్ సాఫల్య పురస్కారం ఎవరికి లభించింది? అరుంధతి రాయ్. ఆజాదీ పేరిట ఆమె రాసిన వ్యాస సంపుటికి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం అందించినట్లు ఏ ట్రస్ట్ ప్రకటించింది? తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్. లుసానే డైమండ్ లీగ్లో స్వర్ణ పతకం సాధించిన వ్యక్తి ఎవరు? నీరజ్ చోప్రా. వింబుల్డన్ 2023 వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన క్రీడాకారిణి ఎవరు అంటే మార్కెటా వొండ్రోసోవా చెక్ రిపబ్లిక్. అన్సర్ జబర్ ట్యునీషియాపై విజయం సాధించింది. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో విజయం సాధించిన ఆటగారు ఎవరు అంటే కార్లస్ అల్కారజ్ స్పెయిన్. నవాక్ జోకోవిచ్పై విజయం సాధించాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులైనారు? అజిత్ అగార్కర్. భారత జూనియర్ అథ్లెటిక్స్ ప్రధాన కోచ్గా ఎవరు నియమితులైనారు? నాగపూరి రమేష్. శాప్ ఛాంపియన్ 2023లో విజేతగా ఎవరు నిలిచారు? భారత్ కువైట్పై విజయం సాధించింది. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పథకం గెలిచిన భారత స్పెన్సర్గా ఎవరు నిలిచారు? భవానీదేవి. ఇంటర్ కాంటినెంటల్ కప్ 2023లో విజేతగా ఎవరు నిలిచారు? ఇండియా లెబానాపై విజయం సాధించింది. పేపర్ ర్యాంకింగ్లో భారత్కి ఎన్నో స్థానం లభించింది? 99వ స్థానం. ప్రథమ స్థానంలో అర్జెంటీనా. ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ వేసవి క్రీడల్లో భారత్ ఎన్ని పథకాలు లభించాయి? 202 పథకాలు. ప్రపంచ యూత్ ఆర్చరీలో స్వర్ణ పథకం సాధించిన ఆటగాడు ఎవరు? పార్థ్ సాలుంకే. ఆసియా అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల హార్డిల్స్లో స్వర్ణ పథకం గెలిచిన తొలి భారత అథ్లెట్ ఎవరుగా నిలిచారు? జ్యోతి ఎరాజీ. 200 అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు ఆడిన తొలి పురుషుల అథ్లెట్గా ఎవరు నిలిచారు? క్రిస్టియానో రొనాల్డో. ఆసియా పురుషుల కబడ్డీ ఛాంపియన్షిప్ విజేతగా ఎవరు నిలిచారు? భారత్ ఇరాన్పై విజయం సాధించింది. ఆసియా స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకం సాధించిన జోడీ ఏది? దీపికా హరీందర్ జోడీ. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపును ఎవరు రద్దు చేశారు? అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం. ఇండోనేషియా ఓపెన్ డబుల్స్ విజేతగా ఏ జోడీ నిలిచింది? సాత్విక్ చిరాగ్ శెట్టి జోడీ నిలిచింది. క్వీన్స్ క్లబ్ ఛాంపియన్షిప్లో ఎవరు విజేతగా నిలిచారు? కార్లస్ అల్కారాజ్ స్పెయిన్ దేశస్థుడు నిలిచాడు. కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఎవరు విజేతగా నిలిచారు? లక్ష్మణ్ సేన్. భారత అథ్లెటిక్స్ సమైక్యకి ఏ అవార్డు లభించింది? ఆసియా ఉత్తమ అథ్లెట్ అసోసియేషన్ అవార్డు లభించింది. SCO 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2023 ఏ విధానంలో నిర్వహించారు? 2023 జూలై 4న వర్చువల్ విధానంలో. G20 దేశాల 4వ పర్యాటక మంత్రుల సమావేశం ఎక్కడ నిర్వహించారు? 2023 జూన్ 19 నుండి 22 వరకు గోవా రాజధాని పనాజీలో జరిగింది. 17వ భారత సహకార కాంగ్రెస్ సదస్సు ఎక్కడ నిర్వహించారు? 2023 జూలై 1-2 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. థీమ్ అమృత్ కాల్ ప్రాపర్టీ త్రో కోఆపరేషన్ ఫర్ ఏ వైబ్రెంట్ ఇండియా
అనే థీమ్తో నిర్వహించారు. G20 దేశాల వ్యవసాయ మంత్రుల 4వ సమావేశం ఎక్కడ నిర్వహించారు? 2023 జూన్ 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్లో నిర్వహించారు. న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ఫ్యాక్ట్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించారు? 2023 జూన్ 22-23 తేదీల్లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర సమైక్య 15వ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు? 2023 జూలై 14-15 తేదీల్లో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో స్వస్థ్ చింతన్ శివార్ అనే పేరుతో నిర్వహించారు. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన మినీ జలాంతర్గామి ఏది? టైటాన్. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన దేవాలయం ఎక్కడ రూపుదిద్దుకుంటుంది? గుజరాత్లోని అహ్మదాబాద్ వద్ద జస్పూర్ గ్రామంలో. గుజరాత్లో భయంకరమైన వాతావరణం సృష్టించిన తుఫాన్ ఏది? బిఫర్జాయ్. అంతర్జాతీయ మారక ద్రవ్యాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 26. దాని యొక్క థీమ్ పీపుల్ ఫస్ట్, స్టాప్ సిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, స్ట్రెంగ్థెన్ ప్రివెన్షన్ అనే థీమ్తో జరపడం జరిగింది. జాతీయ గణాంకాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 29. థీమ్ అలైన్మెంట్ ఆఫ్ స్టేట్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ విత్ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ఫర్ మానిటరింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే థీమ్తో నిర్వహించడం జరిగింది. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 11. 2023 థీమ్ అంటే అనలైజింగ్ ది పవర్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ, అప్లిఫ్టింగ్ ది వాయిస్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ టు అన్లాక్ ఇన్ఫెంట్ పాసిబిలిటీ. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారో? జూలై 15. 2023 యొక్క థీమ్ స్కిల్లింగ్ టీచర్స్, ట్రైనర్స్ అండ్ యూత్ ఫర్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ ఫ్యూచర్ అనే థీమ్తో నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ మలాలా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 12. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 18.